కోట టౌన్లో ఏప్రిల్ 2022 తేదీన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని టౌన్లో చంపడం జరిగినది. తమీమ్ అని సుభాన్ అని వాళ్ళ ఆ రోజు ఏంటంటే వాళ్ళు చంపిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగింది. బెంగళూరుకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితిని వాళ్ళు కనుక్కున్న తర్వాత ఇక్కడ ఎస్పీ గారు మిగతా పోలీసులు తర్వాత పబ్లిక్ చాలా అగ్రెసివ్గా ఉన్నారనే విషయం తెలుసుకొని ఇంతకు ముందు 2021లో అతని మీద బెంగళూరు సిటీలో కమర్షియల్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు అతని మీద ఒకటి ఉంది. దాని మీద అతను జైల్లో నుంచి బెయిల్ మీద బయటకు వచ్చి తర్వాత హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ ఉంది. అది తెలుసుకొని దాంట్లో ఇంకొక అతను మోయిన్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. కోర్టులో సరెండర్ అయ్యి ఆ మోయిన్ అనే వ్యక్తి ఇతనే సుభాన్ అనే కోర్టును కూడా తప్పుదోవ పట్టించి అక్కడ అతను సరెండర్ కావడం జరిగింది. ఆ విషయాలు మేము తెలుసుకున్న తర్వాత పీటీ వారెంట్ మీద 7/5/2026న మా కేసులో అతని రిమాండ్కి మదనపల్లి జైలుకు పంపించడం జరిగింది. 12/5/2026న కస్టడీకి తీసుకొని అతన్ని విచారించడం జరిగింది. ఆ విచారణలో అతను ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి అతనికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయని, అందులో భాగంగా ఒకటి ఇక్కడ ఆరిఫ్ అనే వ్యక్తికి ఇంతకుముందు వాళ్ళ భార్య చెల్లెలకి తర్వాత విక్కీ అనే వ్యక్తికి ఫ్యామిలీ సమస్యలు వస్తే అప్పుడు విక్కీకి సపోర్ట్గా తమీమ్ అనేవాడు రావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరిఫ్ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అక్కడ అతనికి సాయం చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆరిఫ్ని ఏ విధంగా కూడా ఒక ఫాల్స్ కేసులో ఇరికించాలని అక్కడ బెంగళూరులో అతనికి కొంతమంది పోలీసులతో పరిచయం ఉంటే అక్కడ 8 కిలోల గంజాయిని తీసుకెళ్లి ఆ కేసులో అక్కడ పోలీసులకు అతను పట్టించడం జరిగింది. తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ పోలీసులకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత ఈ తమీమ్ అనే వ్యక్తి ఈ విధంగా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు అప్పుడు తమీమ్ మీద మోయిన్ అనే వ్యక్తి ఈ గంజాయి తమీమ్కి ఇచ్చాడనేసి వాళ్ళ మీద అప్పుడు కేసు కట్టడం కూడా జరిగింది. మిగతా కొన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అతను ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది ఉద్దేశపూర్వకంగా అతనికి చెప్పుకుంటూ రావడం జరిగింది. నన్ను ఇబ్బంది పెట్టడానికి కారణము జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కొంతమంది అతనికి ఇండైరెక్ట్గా చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద అతను కోపం పెంచుకోవడం జరిగింది. అతన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కానీ చంపే ఉద్దేశం అయితే అతనికి లేదు అప్పుడు ప్రస్తుతానికి. ఇంకోటి ఇతను తమీమ్ అనే వ్యక్తి తర్వాత ఇదే పోలీస్ స్టేషన్లో అతని మీద మత ఘర్షణలు జరిగినప్పుడు 3 కేసులు అతని మీద నమోదు చేయడం జరిగింది. అందులో అతను జైలుకి కూడా పోయి రావడం జరిగింది. కర్ణాటక స్టేట్ అయిన తాయిలూరులో ఉండేలాగా మేము చేశాము. అప్పటి నుంచి అతను కొన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతను దాంట్లో కూడా అతనికి సరిగా రాలేదు, వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడము, నీ మీద కేసులు పెట్టడము, దీనికి కారణం వెనక జగన్ నడిపించినాడని చెప్పడము, ఈ విధంగా కొంతమంది అతన్ని ఉపయోగించుకొని అతని తర్వాత మోటివేట్ చేసి మేము వెనకుంటాము, నువ్వు చెయ్యి, తర్వాత మేము చూసుకుంటామని చెప్పారు. అందులో ముఖ్యంగా శ్రీనివాసులు అనే వ్యక్తి పోయిన నెల 14వ తేదీన ఇంటి దగ్గర పిలిచి చెప్పినాడని, ఆ తర్వాత నువ్వు ప్లాన్ చేసుకుని నువ్వే చెయ్యి, మేము ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత మేమేమేం కళ్ళాన్ని మేము అరేంజ్ చేస్తామని చెప్పినారని. ఇంకా విచారణ అనేది 50% జరిగింది. మళ్ళీ శ్రీనివాసులు అనే వ్యక్తిని కూడా కస్టడీ తీసుకొని ఇంకా ఎవరున్నారు ఏంటి, దీని అసలు మోటివ్ ఏంటి, ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనకనేది కూడా విచారించడం జరుగుతుంది. తమీమ్ కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని మళ్ళీ అతను కూడా విచారిస్తాము. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితే ఉండదు. అతనికి సహకరించడం మాట్లాడడం చేశారు కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరిని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది అంత తొందరగా వదిలిపెట్టడం, అంత తొందరగా క్లోజ్ చేయము. ఇదే లాస్ట్, ఇదే చివరిది కావాలి. ప్రతి ఒక్కరికి భయం రావాలి. పోలీస్ అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది.